హాయ్ అండి, ఎంఎల్ వరల్డ్కి స్వాగతం. సో ఇవాల్టి వీడియో వెయిట్ లాస్ జర్నీ అనేసి 7 డేస్ హెల్తీగా లంచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాను. సో నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. సో మనము హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను కదా. సో ఇలా కూడా మనము ఇంట్లోనే ఈజీగా హెల్తీగా తింటూ వెయిట్ లాస్ అవ్వడం ఎలా అనేది కూడా ఈ వీడియో మీకు ఒక క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్టుగా ఈ వీడియోలో కూడా చూపిస్తున్నాను. సో కొంతమంది జర్నీకి వెళ్తుంటారు, ఏదైనా మ్యారేజెస్కి వెళ్తుంటారు. సో మన డైట్ కూడా బ్రేక్ చేయకుండా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా పికప్గా ఉండాలనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. సో నేనైతే ఇప్పుడు మొత్తం ఎలా తిన్నాను ఏంది అనేది కూడా మీకు లాస్ట్లో వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో నేనైతే బ్రౌన్ రైస్ ఎంత వెయిట్ తీసుకున్నాను, నేను ఎలా క్వాంటిటీలో తిన్నాను, సో నేను ఎలా తింటున్నాను అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను కదా. సో నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఈ ఫుడ్ని. సో ఈ ఫుడ్ మనము వెయిట్ లాస్ అవుతూనే సరే ఇంట్లో వాళ్ళకు కూడా మనం ఇలాంటి ఫుడ్డే కూడా ఎలా మనం ప్రిపేర్ చేయాలి ఒకేసారి అందరికీ కూడా అనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా వీడియో అయితే చేస్తున్నాను. సో నా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో మన ఫుడ్లో కీరకాయ, క్యారెట్ ఉండేటట్టుగా చూసుకోండి. మనం తినే క్యాలరీస్ అన్నీ కూడా కౌంట్ చేసుకోవడం ఖచ్చితంగా ఉండాలి. సో మనం బయటికి వెళ్ళినప్పుడు క్యాలరీస్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే మనకు అలవాటు అయిపోతుంది కాబట్టి, సో ఒకవేళ మ్యారేజ్కి వెళ్ళినా, సో ఎక్కడైనా జర్నీకి వెళ్ళినా కానీ మనకి చూడంగానే అర్థమైపోతుంది మనకి ఇన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఇది తీసుకుంటే ఇది అనేది మనకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. సో నా ఛానల్ని ఫస్ట్ నుంచి అయితే మీరు చూడండి. సో హెల్తీగా లంచ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి 7 డేస్ వరకు అనేది కూడా వీడియోస్ అయితే క్లియర్గా అప్లోడ్ చేస్తున్నాను. సో నా ఛానల్లోకి వెళ్ళి ఖచ్చితంగా చెక్ చేయండి. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది క్లియర్గా మీకు చూపిస్తున్నాను. సో ఫస్ట్ నేను ఎలా తిన్నాను ఏంటంటే నాకు ఒక కామెంట్లో అయితే వచ్చింది, మీరు మొత్తం తింటున్నారా లేదా అనేది కూడా క్లియర్గా నన్ను అడిగారు. సో అందువల్ల అయితే నేను ఈ వీడియో కూడా నేను తినేది కూడా చూపిస్తున్నాను. సో చూస్తున్నారా, సో మొత్తం లాస్ట్ పెరుగు వేసుకొని అయితే తినేసాను. సో వెయిట్ లాస్ జర్నీలో డే 7లో కూడా నాన్ వెజ్ తినేవాళ్ళు ఎలా ప్రిపేర్ చేసుకోవాలని కూడా క్లియర్గా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన. సో నా ఛానల్లోకి వెళ్ళి ఖచ్చితంగా చెక్ చేయండి, మీకు ఒక ఐడియా అయితే వస్తుంది మనం ఇలా వెయిట్ లాస్ అవ్వాలని. సో నాలాగా వెయిట్ లాస్ అవ్వాలని ఇలా ఎవ్వరు కూడా ఇప్పుడు దాకా వీడియోస్ అయితే ఎవ్వరు చెప్పలేదండి నాకు తెలిసినంత వరకు. సో నేనైతే ఇలా వెయిట్ లాస్ అవ్వడానికి నేను ఇలానే ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి, సో మీకు కూడా ఇలానే నేను చెప్తున్నాను. సో నేనైతే ముందుగా కందిపప్పు అయితే పెట్టేసుకున్నాను, ఒక బౌల్ నిండా తీసుకున్నానండి. సో కొంచెం పసుపు వేసుకొని వాటర్ వేసుకొని 2 విజిల్ వచ్చే వరకు గ్యాస్ స్టవ్ మీద పెట్టేసుకున్నాను. సో నేను ఒక పక్క బ్రౌన్ రైస్ పెట్టేశాను. సో ఇప్పుడైతే సాంబార్కి ఆయిల్ వేసేసుకొని ఆయిల్ తక్కువ వేసాను. ఇదైతే వడియం అండి. సో ఒకవేళ వడియం ఉంటే వేసుకోండి, లేదునంటే ఆవాలు వేసుకుంటే కొంచెం జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. సో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. సో కొంచెం బాగా ఫ్రై చేసుకుందాము. ఆయిల్ చాలా తక్కువ వేసాను గుర్తుపెట్టుకోండి. సో 3 వరకు టమోటాలు తీసుకున్నాను. మనకి వెజిటేబుల్స్ అనేది క్యాలరీస్ అనేది ఎక్కువ ఉండవు. సో హెల్త్కి కూడా మంచిది కాబట్టి ఇలా ఈరోజు సాటర్డే కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేశాను. సో ఇంకో పక్కన ఏంటంటే ఒక కళాయి పెట్టేసుకొని ఆయిల్ కొంచెం వేసుకున్నానండి. వడియం వేసుకున్నాను, నా కాడ వడియం అయితే ఉంది. సో అది ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి నేను అది వేస్తున్నాను. ఒకవేళ అది లేకపోతే ఆవాలు, తెల్లగడ్డ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే నూనె వేసుకొని కొంచెం ఆయిలే వేసుకుని ఎక్కువ వేయలేదు. సో కొంచెం కొంచెం ఆయిలే వేసుకున్నాను. క్యాబేజ్ అయితే చిన్నగా కట్ చేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని వేసి ఆవిరిలో అయితే బాగా ఉడికించేసుకున్నాను. ఈ లోపల మనకి టమోటాలు, ఎర్రగడ్డలు కూడా బాగా మగ్గిపోయాయి కదా. సో ఇప్పుడు నేనైతే గుమ్మడికాయ, మునక్కాయ, ముల్లంగి చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నానండి. సో మనము వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. సో అందరికీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా
ఉపయోగపడేటట్టుగా చూపిస్తున్నాను. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అవుద్దని అనుకుంటున్నాను. సో, ముల్లంగి, గుమ్మడికాయ, మునక్కాయ తీసుకున్నాను. సో, ఈ వెజిటేబుల్స్ బదులు సొరకాయి, మనకి ఇంకా బెండకాయి, వంకాయి ఇలా గూడా వేసుకోవచ్చు. సో, నా కాడ ఉన్నటివి వెజిటేబుల్స్ ఏసేసాను. సో, ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు గదా! సో, నేనైతే ఒక ఫుల్ మామిడికాయ కూడా తీసేసుకున్నాను. సో, బాగా కలిపేసుకొని కొంచెం మూత పెట్టుకుందామండి. సో, దాంట్లో ముక్కలన్నీ బాగా ఉడకాలి కదా! సో, ఇప్పుడైతే కొంచెం బాగా ఆవిరితో ఉడికేయండి. సో, మూత తీసేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. సో, మన ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి అడుగంటనీయకుండా స్లో ఫ్లేమ్‌లోనే మనం చేసుకుంటే బావుంటుంది. సో, ఇప్పుడైతే కొంచెమే చింతపండు తీసుకున్నానండి. సో, దాన్ని బాగా మ్యాష్ చేసేసి చింతపండు పులుసు అయితే వేసేసాను. సో, ఇప్పుడైతే మనకి బ్రౌన్ రైస్ కూడా రెడీ అయిపోయింది. సో, నేనైతే క్యాబేజీ తాలింపుకొచ్చి కొంచెం పప్పుల పొడి అయితే ప్రిపేర్ చేసుకున్నాను. వేరుశనగ పప్పు, కొంచెం తెల్లగడ్డలు, 3 ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. సో, ఆ పప్పుల పొడి కూడా వేసేసాను. ఇంకా దాంట్లో మిరప్పొడి అసలు వేయలేదు. సో, నేనైతే నాకు కావాల్సిన బౌల్‌లోకి తీసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సో, పిల్లలైతే తినలేరు కాబట్టి సో, ఇక్కడికి క్యాబేజీ కూడా పక్కకు పెట్టేసుకున్నాను. సో, ఇప్పుడు సాంబార్‌ని బాగా కలిపెట్టుకునేస్తాము. బాగా ఉడికిపోయి దగ్గరికొచ్చేసింది కదా! సో, ఇప్పుడైతే మనం కందిపప్పుని నేను మిక్సీ పట్టేసుకొని సో, చక్కగా వేసేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని కొంచెం దగ్గరకొచ్చిన తర్వాత సో, నేనైతే ఒక బౌల్‌లో అయితే నేను తీసేసుకుంటున్నాను. కొంచెం ఉడికిన తర్వాత సో, దాంట్లో ఆయిల్ తక్కువ, సాల్ట్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి సో, కారం అనేది తినొచ్చండి. సో, సాల్ట్, ఆయిల్ అనేది తినకూడదు కాబట్టి సో, నాకు కావాల్సిన క్వాంటిటీ తీసుకున్నాను. సో, లాస్ట్ నేను అది అంత తింటానా లేదని కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, తర్వాత సాల్ట్ వేసేసుకున్నాను నేను. సో, చూస్తున్నారు కదా! నేను తీసుకున్న వెయిట్ 500 గ్రామ్స్ తీసుకున్నాను. సాంబారు ముక్కల వరకే తీసుకున్నానండి. సో, సాంబార్ అయితే చాలా తక్కువే ఉంది. సో, దానికి 600 క్యాలరీస్ అయితే ఉన్నాయి. సో, నేను అదంతా తిన్నానా లేదా కూడా లాస్ట్‌లో మీకు చెప్తాను. సో, క్యాబేజీ తీసుకున్నాను. దాని క్యాలరీస్ కూడా 35 క్యాలరీస్ అయితే ఉంది కదా! సో, బ్రౌన్ రైస్ 109 క్యాలరీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో, కుకుంబరు, కీరకాయ అయితే తీసుకున్నాను. దాంట్లో 23 క్యాలరీస్ ఉన్నాయి. సో, క్యారెటు 16 క్యాలరీస్, పెరుగు 32 క్యాలరీస్. సో, చూస్తున్నారు కదా! ఇయన్నీ కూడా మనం తింటేనే ఆ రోజంతా కూడా ఎనర్జిటిక్‌గా ఉండగలుగుతాము. సో, అన్నీ చూసుకొని తినాలండి. సో, మనం వెయిట్ లాస్ అవుతున్నాము అనేసి వెయిట్ లాస్ ఫుడ్ కానీ తింటూ ఉంటే మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం తిన్న ఫుడ్డు ఆ రోజంతా కూడా మనము ఎనర్జిటిక్‌గా ఉంటున్నామా లేదా అనేది ముందు చెక్ చేసుకోవాలి. సో, నేను చేసే ఫుడ్డు సో, నేను తింటున్నాను కాబట్టి సో, నాకు ఆ రోజంతా కూడా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. సో, ఒకవేళ ఏమైనా తినాలనుకుంటే 6 లోపలే తినేస్తానండి. సో, ఇప్పుడు సాంబార్ అయితే నేను సాంబార్ అయితే 187 గ్రామ్స్ తీసుకున్నాను. 180 క్యాలరీస్ అయితే ఉన్నాయి. సో, టోటల్ క్యాలరీస్ అయితే 405 క్యాలరీస్ మాత్రం తీసుకున్నాను. సో, నేను ఇందాక సాంబారు 500 గ్రామ్స్ తీసుకున్నానని 600 గ్రామ్స్ క్యాలరీస్ ఉన్నాయి కదా! సో, నేను అదంతా కూడా నేనైతే సాంబార్ అయితే 187 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. సో, మునగాకు పొడి కూడా తీసుకున్నానండి 1 స్పూను. 1 స్పూన్‌కి 10 క్యాలరీస్ మాత్రమే ఉన్నాయి. టోటల్‌గా నేను తీసుకుంది 405 క్యాలరీస్ తీసుకున్నాను. సో, మనము ఇలా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాము. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.